ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన మహాజాతర మేడారం సమ్మక్క సారక్క జాతరకైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము. మరొక వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడైతే మేడారం జాతరకి వెళ్ళి ఎలా జరుగుతున్నాయి, అలాగే కొత్త గద్దెలతో నిర్మాణం అవుతున్న సమ్మక్క సారక్క గద్దెలను మన డ్రోన్తో అయితే వీడియో తీయబోతున్నాను. ఆ విజువల్స్ అన్నీ మీకు కళ్ళారా చూసే విధంగా నేను చూపిస్తాను, చూడండి. మన తెలంగాణ నుండే కాదు, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఈ మేడారం జాతరకి బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు మీ లోకల్లో ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళి ఒకసారి కనుక్కోండి. తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈ మేడారం జాతరకి 4000 బస్సులు అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఎక్కువ బస్సులు అయితే హైదరాబాద్ నుండి రానున్నాయి, అలాగే వరంగల్ నుండి కూడా రానున్నాయి. ఈ హైదరాబాద్ నుండి మేడారం జాతరకి వెళ్ళాలంటే మినిమం 5 to 6 అవర్స్ అయితే పడుతుంది. వరంగల్ నుండి అయితే 2.5 అవర్స్ అయితే పడుతుంది. జాతర జరిగే తేదీలలో మాత్రం ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా హెవీ ఉంటుంది. చెప్పలేము, టైం అనేది చాలా ఇంకా ఎక్కువే అవ్వచ్చు. ఇంకా ఆ ట్రాఫిక్ మనం చూడొద్దు అనుకుంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ అయితే మనకి హెలికాప్టర్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా తీసుకొచ్చింది. ఈ హెలికాప్టర్ సర్వీసెస్ ఓన్లీ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండే అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి పోయి రావడానికి అంటే అప్ అండ్ డౌన్ మొత్తం జాతరకి చూసి రావడానికి 35,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు అవసరం లేదనుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఈ మేడారం జాతర కోసం ఆల్మోస్ట్ 300+ క్రోర్స్ అయితే నిధులు విడుదల చేసింది. కానీ రోడ్లు మాత్రం నిజంగా చెప్తున్నా అంత నాణ్యతగా అయితే అస్సలకే లేవు. రోడ్లు వేసి జస్ట్ 15 డేస్ కూడా కావట్లేదు. మీరు చూసారు కదా వీడియోలో ఎలా ఉందో. సరే, ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ మనం ములుగు డిస్టిక్లోని గట్టమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చాము. ముందుగా మీరు ఈ గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాతనే మీరు మేడారంకి అయితే వెళ్ళండి. ఎందుకంటే గట్టమ్మ తల్లి అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగి గట్టమ్మ తల్లి దగ్గర మొక్కులు చెల్లించిన తర్వాతనే వెళ్తారు. ఈ గట్టమ్మ తల్లి దగ్గర డ్రోన్ వ్యూ ఎలా ఉందో చూద్దాం, ఒకసారి చూడండి. ఇక మనం గట్టమ్మ తల్లి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత అలా ముందుకు ఒక 30 కిలోమీటర్స్ వెళ్తే పస్రా అయితే వస్తుంది. ఈ పస్రా నుండి లెఫ్ట్ సైడ్కి అయితే మనం వెళ్ళాలి. ఇక్కడి నుండి అయితే 20 కిలోమీటర్స్ ఉంటుంది మేడారంకి వెళ్ళడానికి. జాతర జరిగే రోజుల్లో మాత్రం ఇది 1 వే మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు కూడా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. మనమైతే ఇప్పుడు మేడారంలోకి అయితే ఎంట్రీ అయ్యాము. ఫస్ట్ మనకి జంపన్న వాగు అయితే వస్తుంది. ఈ జంపన్న వాగులో మీరు స్నానాలు ఆచరించిన తర్వాతనే మీరు మేడారం సమ్మక్క సారక్క గద్దెలను దర్శించుకోండి. ఈ జంపన్న వాగు అలాగే చుట్టుపక్కల ఏరియాలో మొత్తం వ్యూ ఎలా ఉందో ఒకసారి డ్రోన్ వీడియోస్తో చూడండి. ఇక్కడ భక్తజనం ముందుగా స్నానాలు ఆచరిస్తారు. స్నానాలు ఆచరించిన తర్వాతనే ముందుకెళ్తారు. ఇక్కడ మీరు వేడి నీళ్ళతో కూడా స్నానాలు చేయొచ్చు, కానీ బకెట్కి 50 రూపీస్ నుండి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా మనం జంపన్న వాగు నుండి ముందుకు వెళ్తే 2 కిలోమీటర్ల దూరంలో మనకి మేడారం సమ్మక్క సారక్క గద్దెలు అయితే వస్తాయి. మన తెలంగాణలోనే కాదు, మన భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మహాజాతర మన మేడారం సమ్మక్క సారక్క జాతర. ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చే జాతర.
ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే జాతర మనకి ఫిబ్రవరిలో వస్తుంది. కానీ ఈసారి జరిగే జాతర మాత్రం జనవరి 28, 29, 30, 31 తేదీలలో ఈ మహా జాతర జరగబోతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ మేడారం జాతరకి అక్షరాల 300 కోట్ల పైగానే నిధులైతే విడుదల చేసింది. ఈ వీడియో రికార్డ్ చేసింది జనవరి 21 తారీఖు రోజున. అంటే ఇంకా జాతర జరగడానికి 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇంకా పనులైతే చాలా పెండింగ్ లో ఉన్నాయి. చూడాలి ఇంక ఎన్ని రోజుల్లో వీళ్ళు పూర్తి చేస్తారో. భక్తుల దర్శనానికి క్యూ లైన్ సౌకర్యం కూడా ఉంది. ఈ క్యూ లైన్ సౌకర్యాలు కూడా ఇంకా పూర్తి కాలేదు, చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఒకసారి మీరే క్లియర్గా చూడండి. ఇక్కడే భక్తుల దర్శనానికి అయితే మనకు క్యూ లైన్స్ ఉంటాయి. అలాగే త్రాగునీరు కోసం ఇలాంటి ఉచిత ట్యాంకర్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి, మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్న బిల్డింగ్ హాస్పిటల్ ఈ గద్దెల పక్కనే ఉంటుంది. కొన్ని బిల్డింగ్స్ అయితే ఇంకా వాటికి పిల్లర్లు పోసారు, కానీ ఇంకా గోడలు కట్టాలి, కలర్లు వేయాలి, అవన్నీ ఎప్పుడు చేస్తారో నాకైతే తెలీదు. చూడండి ఈసారి అయితే మనకు కొత్త ఆర్చీలు అయితే దర్శనమిస్తున్నాయి. అలాగే గద్దెలు కూడా ఒకే వరుసలో ఇప్పుడైతే మనం చూడబోతున్నాము. డ్రోన్ వీడియోస్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా వచ్చాయి. ఒకసారి మీరే చూడండి ఎలా ఉందో. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఓకే ఫ్రెండ్స్ ఇక మన దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్తున్నాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను.